సకల సమాచార కోలాహలం మధ్య మనల్ని మనం అన్వేషించుకునే మరో అద్భుతమైన లోతైన విశ్లేషణకు స్వాగతమండి. నమస్కారం. ఈరోజు మనం చెయ్యబోయే అన్వేషణ నిజంగా ఒక సరికొత్త తాత్విక పునాదిపై జరగబోతోంది కదా. ఖచ్చితంగా మన దగ్గరున్న మూలాధారం చాలా విలక్షణమైనది ఈసారి. అదే పరమగురు అనే ఒక అపురూపమైన పుస్తకంలోని కొన్ని ఎంపిక చేసిన భాగాలు. అవును, ముఖ్యంగా ఈ పుస్తకం మొదటి పేజీలు మరియు ఇందులో ఉన్న ఒక విశిష్టమైన అధ్యాయం సత్యము వేరొక కోణంలో అనేది. నోబడి. సత్యము వేరొక కోణంలో నోబడి అనుంది దానికి. దీన్ని రచించినది కె. విజయానంద్ గురూజీ. అయితే ఈనాటి మన విశ్లేషణ ప్రధాన లక్ష్యం గురించి కూడా ఒకసారి చెప్పేస్తే బావుంటుందేమో. తప్పకుండా. మనకి ప్రతిరోజూ ఎంతో సమాచారం వచ్చి పడుతుంటుంది కదా. ఈ ఇన్ఫో ఓవర్లోడ్ భారం లేకుండా ఒక వ్యక్తి తన నిజమైన గుర్తింపును ఎలా తెలుసుకోవాలి అనేది ఒక పాయింట్. నిజమే. దైనందిన జీవితంలో మనం రకరకాల పాత్రలు పోషిస్తుంటాం. ఆ పాత్రల వెనుక దాగి ఉన్న అసలు సత్యమేమిటి అనేది మరో పాయింట్. అలాగే మన ప్రాచీన గురుకుల విద్యా విధానం నేటి ప్రాక్టికల్ నాలెడ్జ్కి ఏ విధంగా సరిపోలుతోంది. ఇలాంటి ఎన్నో ఆలోచింపజేసే ప్రశ్నలను ఇవాళ మనం చాలా సరళంగా ఛేదించబోతున్నాం. అయితే ఈ చర్చను ప్రారంభించే ముందు ఒక ముఖ్యమైన విషయం స్పష్టం చేయాలి. ఈ పుస్తకంలో ఉన్న ఆధ్యాత్మిక లేదా తాత్విక అంశాలను మేమిద్దరం వ్యక్తిగతంగా సమర్థించడం కానీ, ఏ తత్వానికి ప్రతినిధులుగా మాట్లాడడం కానీ చేయడం లేదు. అవునవును. కేవలం మూల గ్రంథంలో రచయిత పొందుపరిచిన సమాచారాన్ని, వారి ఆలోచనలను యథాతథంగా అత్యంత నిష్పాక్షికంగా చర్చించడం మాత్రమే మన ఉద్దేశం. భిన్నమైన ఆలోచనలను అర్థం చేసుకోవటమే మన ప్రయాణం. ఖచ్చితంగా. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా పుస్తకం వివరాల్లోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. ఈ పరమగురు పుస్తకం ముఖచిత్రం, దాని వెనుక ఉన్న వివరాలు చాలా కుతూహలాన్ని రేకెత్తిస్తాయి. ఈ పుస్తకం మొదటి కూర్పు అక్టోబర్ 8, 2019న వెలువడింది. అంటే కేవలం 1000 కాపీలు మాత్రమే అచ్చయ్యాయి కదా. అవును, కేవలం 1000 కాపీలు. ఇక దీని వెల ఎంత అని చూస్తే అక్కడ స్పష్టంగా అమూల్యమని ముద్రించారు. అమూల్యం. అది చాలా ఆసక్తికరం. అంతేకాదు, దానికి తోడు స్ట్రిక్ట్లీ ఫర్ మెడిటేటర్స్ ఓన్లీ అని కూడా రాసుంది. అంటే కేవలం ధ్యానం చేసేవారికి మాత్రమే అని. ఒక పుస్తకాన్ని అందరూ చదవాలని రచయితలు సాధారణంగా కోరుకుంటారు. కానీ ఇలా ఒక నిర్దిష్టమైన వర్గానికి, అది కూడా ధ్యానులకు మాత్రమే అని పరిమితం చేయడం వెనుక ఒక బలమైన ఉద్దేశం ఉండుంటుందంటారా? ఖచ్చితంగా. ఆ నియమం వెనుకున్న కారణం బహుశా ఆ గ్రంథంలో ఉన్న విషయం యొక్క సాంద్రత అయ్యుండొచ్చు. ఇక్కడ రచయిత నేపథ్యం గమనిస్తే ఈ విషయం మరింత స్పష్టమవుతుంది. అంటే కె. విజయానంద్ గారి గురించా? ఆయన ఒక BE, MBA పటభద్రుడని చదివాను. అవును. ఆయన ఆనంద రిషి ఫౌండేషన్ అంటే సహజ ఆనంద యోగ సంస్థకు వ్యవస్థాపకుడు కూడా. ఒకవైపు సాంకేతిక వ్యాపార నిర్వహణ విద్యను అభ్యసించిన ఒక వ్యక్తి ఇంతటి లోతైన ఆధ్యాత్మిక గ్రంథాన్ని రాయటం విశేషం. తన 50 ఏళ్ల జీవితం పూర్తయిన సందర్భంగా ఈ చిన్ని పుస్తకాన్ని తన తల్లిదండ్రులైన శ్రీ వివేకానంద, శ్రీమతి సరళాదేవి గారులకు అత్యంత ప్రేమతో అంకితం చేశారు. పాశ్చాత్య విద్యావిధానంలో చదివిన తన మూలాలను, భారతీయ తత్వాన్ని మర్చిపోలేదన్న విషయం ఆ అంకితభావంలోనే మనకు తెలుస్తోంది. అవును. ఈ పుస్తకంలో నన్ను ఆలోచనలో పడేసిన మరో అంశమేంటంటే దీని విషయ సూచిక అంటే ఇండెక్స్. సాధారణంగా విషయ సూచిక ఒక సరళ రేఖలాగా ఒక క్రమంలో కిందికి వెళుతుంది కదా. అదే కదా. కానీ ఇక్కడ అలా లేదు. అదొక చక్రీయ రూపంలో, అంటే ఒక వృత్తంలా ఉంది. పైన 0 లేదా 55 దగ్గర సమాధితో మొదలై కుడివైపు కిందికి వెళుతూ ప్రేమ, విశ్వాసము, భద్రత, నోబడి, బ్రహ్మానందం, జ్ఞానోదయం, బాధ్యత, యమనియమ మరియు సకారాత్మక ఆలోచన అంటూ మళ్లీ ఒక వలయంలా తిరిగి అదే సమాధి దగ్గరే ముగుస్తుంది. ఒక పుస్తకానికి ప్రారంభం, ముగింపు లేకుండా ఇలా చక్రీయంగా ఉండటం వల్ల పాఠకులు దీన్ని ఎలా చదవాలి అనే ఒక ఆసక్తికరమైన ప్రశ్న వస్తోంది. ఇది నిజంగా ఒక అద్భుతమైన పరిశీలన అండి. ఆ చక్రీయ విషయ సూచిక మనిషి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక బలమైన ప్రతీకగా చెప్పుకోవచ్చు. అంటే ఒక క్రమంలో వెళ్లాల్సిన అవసరం లేదు అంటారా? అవును. ఆధ్యాత్మిక ప్రయాణమనేది 1వ మెట్టు నుండి 10వ మెట్టుకు వెళ్లే సాధారణ ప్రయాణం కాదు. ఒకరు ప్రేమ ద్వారా ఆ ప్రయాణాన్ని మొదలుపెట్టి సమాధి స్థితికి చేరుకోవచ్చు. ఓహో, మరొకరు బాధ్యత అనే బిందువు దగ్గర మొదలుపెట్టి జ్ఞానోదయం వైపు పయనించవచ్చనమాట. ఖచ్చితంగా. ఎక్కడ మొదలుపెట్టినా, ఎటువైపు ప్రయాణించినా జననం, మరణం, జ్ఞానం, అజ్ఞానం ఇవన్నీ ఒక వలయంలో తిరుగుతూ ఉంటాయి.
ఒక స్థితి నుండి మరొక స్థితికి చేరుకుని చివరకు మళ్ళీ ఆ శూన్యం లేదా సమాధి స్థితికే చేరుకోవాలి అన్న సత్యాన్ని ఆ డిజైన్లోనే రచయిత ఇమిడ్చారు కదా. అవును. దీనికి కొనసాగింపుగా కృతజ్ఞతలు పేజీని చూస్తే అందులో ఓం, సోహం, తత్వమసి, అహం బ్రహ్మాస్మి వంటి అత్యంత ప్రాచీనమైన మహావాక్యాలు దర్శనమిస్తాయి. ఈ వాక్యాలన్నీ మనిషికి సృష్టికి మధ్య ఉన్న అభేదాన్ని సూచించేవే కదా. నిజమే. ఇక ఈ గ్రంథంలో ఉన్న సత్యము వేరొక కోణంలో నోబడీ అనే అధ్యాయం కూడా అంతే విలక్షణంగా ప్రారంభమవుతుంది. ఒక చారిత్రక తర్కయుద్ధంతో. అవును, నాకు గుర్తుంది. శతాబ్దాల క్రితం అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్న ఆదిశంకరాచార్యులకు మరియు కర్మకాండల ఆధారితమైన ద్వైత సిద్ధాంతాన్ని విశ్వసించే మండనమిశ్రకు మధ్య ఒక సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఆ చర్చ ఏకంగా 18 రోజులపాటు ఏకధాటిగా సాగింది. 18 రోజుల చివరకు అందులో శంకరాచార్యులు విజయం సాధించారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేమిటంటే, ఇద్దరు ఉద్దండుల మధ్య జరిగిన ఆ చర్చ అంతా కూడా కేవలం ఒకే ఒక్క ప్రశ్న చుట్టూ తిరిగింది. అవును, ఆ ప్రశ్న నువ్వెవరు అనేది. వినడానికి చాలా సామాన్యంగా ఉంది కదా ఈ ప్రశ్న. సామాన్యంగానే అనిపిస్తుంది కానీ ఆ 18 రోజుల సమయం ఎందుకు పట్టిందో అర్థం చేసుకోవాలంటే ఆ ప్రశ్నలోని లోతును మనం గ్రహించాలి. అక్కడే మండనమిశ్రగారి కర్మకాండలకు శంకరాచార్యుల వాలి జ్ఞానమార్గానికి మధ్య ఘర్షణ జరిగింది. రచయిత ఈ ప్రశ్నను పట్టుకుని అహంకారమంటే ఏమిటో అద్భుతంగా విశ్లేషించారు. మూల గ్రంథం ప్రకారం చూస్తే మనకొక శరీరం ఉంది, అది నిజం. మనం ఈ భూమి మీద ప్రయాణం చేయడానికి ఈ శరీరాన్ని తీసుకున్నాం. అంటే మరుసటి జన్మలో మరో శరీరాన్ని తీసుకుంటాం. అంటే మనం వేరు, ఈ శరీరం వేరు అనమాట. ఖచ్చితంగా. కాని ఈ సత్యాన్ని వదిలేసి నేనే ఈ శరీరాన్ని అని భ్రమలో జీవించడమే అసలైన అహంకారం. సంస్కృతంలో అహమంటే నేను అని, ఆకారమంటే శరీరం అని వివరించారు. అవును, నేనే ఈ ఆకారాన్ని అని నమ్మడమే అహంకారం. అహం, ఆకారం కలిపితే అహంకారం. ఇదంతా వినడానికి చాలా తాత్వికంగా ఉంది కానీ ఆ ప్రాపంచిక జీవితంలో దీన్ని అన్వయించుకోవడం ఎంతవరకు సాధ్యమంటారు? అంటే ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు? నేనే ఈ శరీరాన్ని కాదు అనుకుంటే అసలు మరెవరం మనం? దైనందిన జీవితంలో మనం నెరవేర్చాల్సిన బాధ్యతలు ఎన్నో ఉంటాయి కదా. నేను ఎవరు కాదు అని కూర్చుంటే రేపటి రోజు గడిచేదెలా అని? మంచి ప్రశ్న. ఇక్కడే రచయిత దైనందిన జీవితంలోని పాత్రల గురించి ప్రస్తావించారు. బాధ్యతలు వదిలేయమని ఈ సిద్ధాంతం ఎక్కడా చెప్పడం లేదు. ఈ జీవితమంతా ఒక జగన్నాటకం అని ఆయన వివరిస్తున్నారు. ఓకే, నాటకంలో మనం రకరకాల పాత్రలు పోషిస్తుంటామంటారు. ఒకరికి తండ్రిగా, మరొకరికి కొడుకుగా, భార్య లేదా భర్తగా, స్నేహితుడిగా, ఆఫీసులో బాస్గా, ఎన్నో పాత్రలు. అవును. కాని సమస్య ఎక్కడ వస్తుందంటే ఏ పాత్ర అయితే మనకు ఎక్కువ డబ్బు ఇస్తుందో, సంఘంలో ఎక్కువ గౌరవాన్ని ఇస్తుందో ఆ పాత్రకే మనం అతుక్కుపోతాం. అంటే ఉదాహరణకు ఒక డాక్టర్ అనే పాత్ర ఉందనుకోండి. ఆ పాత్ర అత్యుత్తమమైనది అనుకుని ఆ వ్యక్తి ఇంటికొచ్చినా సరే నేను డాక్టర్ని అనే భావనతోనే జీవిస్తుంటాడు కదా. అదే, తను అని భ్రమపడతాడు. నిజానికి మనం ఏమీ కాము. యు ఆర్ నోబడీ. నేను ఏమీ కాను అనే సత్యాన్ని తెలుసుకుని జీవించడమే అసలైన జ్ఞానం అని, నేను ఫలానా అని జీవించడం అజ్ఞానమని రచయిత చెప్పారు. అంటే మనం పోషిస్తున్నవి కేవలం పాత్రలు మాత్రమే అని గుర్తించడమే ఇక్కడ కీలకం అన్నమాట. ఖచ్చితంగా. ఈ పాయింట్ని వివరించడానికి పుస్తకంలో ఇచ్చిన నాటకరంగం ఉదాహరణ చాలా సముచితంగా ఉంటుంది. ఆ ఉదాహరణ నాకు బాగా నచ్చింది. ఒక వ్యక్తి స్టేజ్ మీద నాటకం వేస్తున్నాడనుకుందాం. ఆ నాటకంలో ఆనందపడాల్సిన సీన్ వస్తే ఆనందంగా ఉన్నట్టు నటిస్తాడు, ఎడవాల్సిన సీన్ వస్తే బాధపడుతున్నట్టు నటిస్తాడు. కాని లోపల అతని మనస్సు మాత్రం చాలా ప్రశాంతంగా, స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే అది కేవలం నటన మాత్రమేనని అతనికి స్పష్టంగా తెలుసు కాబట్టి. ఒకవేళ ఆ నాటకంలో ఒక వ్యక్తి ముందుగా శ్రీకృష్ణుడు వేషం వేసి నటించాడు. ఆ సీన్ అయిపోగానే వెంటనే ఒక రైతు వేషం వేయాల్సొచ్చింది. అప్పుడు ఆ కృష్ణుడి కిరీటం, పట్టుబట్టలు అన్నీ పూర్తిగా తీసేసి అప్పుడు రైతు వేషం వేయాలి కదా. అవును. ఆ తర్వాత ఒక డాక్టర్ వేషం వేయాల్సొస్తే ఆ రైతు వేషాన్ని కూడా పూర్తిగా తీసేయాలి. అలా కాకుండా శ్రీకృష్ణుడు కిరీటం పెట్టుకునే దానిమీద రైతు తువాలు కప్పుకుని ఆ పైన డాక్టర్ స్టెథోస్కోప్ వేసుకుంటే అది నటన కాదు, ఒక ప్రహసనమవుతుంది. చూడ్డానికి కూడా అసహ్యంగా ఉంటుంది. అవును. సరిగ్గా మనం మన జీవితంలో రోజువారీగా చేస్తున్నదదే. ఒకదానిమీద ఒకటి వేషాలు వేసుకుని బరువు పెంచుకుంటున్నాం. ఒక ఉపాధ్యాయుడు ఉదాహరణ తీసుకుందాం. స్కూల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి 100% టీచర్లాగే నటించాలి. పిల్లల మీద ప్రేమ చూపించాల్సొచ్చినప్పుడు ప్రేమను నటించాలి. వారు తప్పు చేసినప్పుడు కోపం వచ్చినట్టు నటించాలి. కానీ లోపల మాత్రం
ఆ ఉద్వేగాలకు గురికాకుండా ప్రశాంతంగా ఉండాలి కదా. బహుశా మనమిందాక మాట్లాడుకున్న ఆధునిక జీవిత సమస్యలకు ఇదే పరిష్కారం కావచ్చు. అవునండి. ఇప్పుడు ఆఫీస్లో మీ క్లయింట్తో ఒక జూమ్ కాల్లో వాదన జరిగిందనుకోండి. ఆ సమయంలో మీరు మీ ప్రొఫెషనల్ పాత్రలో ఉండి ఆ పరిస్థితిని ఎదుర్కోవాలి. కానీ ఆ గదిలోంచి బయటకొచ్చి పసిపిల్లవాణ్ణి ఎత్తుకున్నప్పుడు ఆఫీస్ కోపాన్ని పిల్లవాడి మీద చూపించకూడదు. అంటే ఆ ప్రొఫెషనల్ పాత్రను గదిలోనే వదిలేసి నేనేమీ కాను, నోబడీ అనే శూన్యస్థితికి చేరుకోవాలి. ఆ శూన్యస్థితికి చేరుకున్న తరువాతే తండ్రిగానో తల్లిగానో మరో పాత్రను స్వీకరించాలి. భలే చెప్పారు. ఒక పాత్రకు మరో పాత్రకు మధ్య ఉన్న ఈ నేనేమీ కాను అనే స్థితే సమాధి స్థితి అని ఎక్స్పర్ట్గా మీ విశ్లేషణ. అవును. అంటే మన మనసును ఒక ఖాళీ పలకలా మార్చుకుని అప్పుడు కొత్త పాత్రలోకి పరకాయ ప్రవేశం చెయ్యాలన్నమాట. అయితే ఈ పాత్రల భారం నుండి కేవలం మానసిక సాధనతోనే సాధ్యమా అని ఒక సందేహం. ఎందుకని? కున్న పాత ఆలోచనలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి కదా. బహుశా అందుకే మన పూర్వీకులు కొన్ని ఆచారాలను, పద్ధతులను మన జీవన విధానంలో భాగం చేశారేమో అనిపిస్తోంది. నిజమే. మూలగ్రంథంలో ప్రస్తావించిన షోడశోపచారాలు గురించి చదువుతున్నప్పుడు ఇదే ఆలోచన వస్తుంది. మనం దేవుడికి పూజ చేసేటప్పుడు 16 రకాల ఉపచారాలు చేస్తాం గదా. దేవుణ్ణి ఆహ్వానించడం, ఆసనమివ్వడం, స్నానం చేయించడం, గంధం, ధూపం, దీపం, నైవేద్యం సమర్పించడం ఇలా. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కేవలం దేవుడికే కాదు, మనిషి జీవితకాలంలో కూడా పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఇలాంటి పద్ధతులను ప్రాచీన ఋషులు సూచించారని పుస్తకంలో ఉంది. అంటే మన ప్రాచీన గురుకుల వ్యవస్థ కేవలం పుస్తక పఠనానికి మాత్రమే పరిమితం కాలేదన్నమాట. అది మనిషి జీవితాన్ని శాస్త్రీయంగా తీర్చిదిద్దే ఒక ప్రయోగశాల లాంటిది. ఖచ్చితంగా. ఒక మనిషి పుట్టిన తర్వాత నామకరణం అంటే పేరు పెట్టడం, ఉయ్యాలలో వేయడం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయనం, బ్రహ్మోపదేశం, షష్ఠిపూర్తి ఇలా ఎన్నో దశలు లేదా సంస్కారాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనిషి తన శరీర అహంకారం నుండి మెల్లమెల్లగా బయటపడి విశ్వంతో అనుసంధానం చెందడానికి ఏర్పాటు చేసిన మైలురాళ్లు అనుకోవచ్చు కదా. అవును. ఒకప్పుడు పిల్లలు 10 ఏళ్ల వయసు వచ్చే వరకు తల్లిదండ్రుల వద్దే పెరిగి ఆ తర్వాత విజ్ఞాన సముపార్జన కోసం గురుకులానికి వెళ్లేవారు. అక్కడ సుమారు 8 సంవత్సరాల పాటు గురువు వద్ద కేవలం విద్య మాత్రమే కాదు, జీవన నైపుణ్యాలను కూడా నేర్చుకునేవారు కదా. ఆ క్రమంలో అత్యంత ముఖ్యమైన కీలకమైన ఘట్టం ఈ బ్రహ్మోపదేశం. ఈ పదం గురించి మనం తరచుగా వింటూ ఉంటాం కానీ దీని వెనుకున్న అసలు అర్థాన్ని మూల గ్రంథం చాలా సూటిగా వివరించిందండి. ఏమని వివరించింది? బ్రహ్మ ఉప ఆదేశమనా? అవును. బ్రహ్మ అంటే ఈ బ్రహ్మాండమంతటా వ్యాపించి ఉన్న తత్వానికి, ఉప అంటే దగ్గరగా జీవించడం, మరియు ఆదేశమంటే ఈ దిశగా గురువు తన శిష్యుడికిచ్చే మార్గదర్శకత్వం. అద్భుతం. అంటే ఒక వ్యక్తిని ప్రపంచపు ఆకర్షణల నుండి మళ్లించి ఆ బ్రహ్మాండ తత్వానికి దగ్గరగా జీవించేలా గురువు ఇచ్చే నిర్దిష్టమైన ఆదేశమే బ్రహ్మోపదేశం. వెళుతుంది కదా. ఇది కేవలం ఒక ఉత్సవం లేదా ఆచారం కాదు. సేకరించిన జ్ఞానాన్ని విజ్ఞానంగా అంటే అనుభవపూర్వకమైన జ్ఞానంగా మార్చుకునే ఒక సుదీర్ఘ ప్రక్రియ. ఆధునిక విద్యా విధానంలో ముందు మనం థియరీ క్లాసులో కూర్చుని విషయాలు నేర్చుకుంటాం. ఆ తర్వాత ల్యాబ్లోకి వెళ్ళి ఆ నేర్చుకున్న దాన్ని ప్రాక్టికల్స్ ద్వారా నిర్ధారించుకుంటాం కదా. అలాగన్మాట. ఖచ్చితంగా. ప్రాచీన గురుకులాల్లో ఈ బ్రహ్మోపదేశము అనేది కూడా సరిగ్గా అలాంటి ప్రాక్టికల్ పరీక్ష లాంటిదే. గురువులు శిష్యులకు ముందు ఎన్నో విషయాలు బోధించి వారి మానసిక పరిపక్వతను అనేక కఠినమైన పరీక్షల ద్వారా అంచనా వేసేవారు. అంటే వారిలోని అహంకారం ఎంతవరకు తొలగిపోయింది, వారు బాహ్య ప్రపంచపు ప్రలోభాలకు ఎలా స్పందిస్తున్నారు అని గమనించిన తర్వాతే అర్హత సాధించిన వారికి వారిలోని జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చేందుకు ఈ ఉపదేశం చేసేవారు. ఈ అర్హత సాధించిన వారిని ద్విజుడు అంటారని రచయిత వివరించారు. ద్వి అంటే 2, జుడు అంటే జన్మించినవాడు. 2 సార్లు జన్మించినవాడు అని అర్థం కదా. అవును. ఒక మనిషికి మొదటి జన్మ తల్లిదండ్రులు ఇస్తే తనలోని అజ్ఞానాన్ని పారద్రోలి అతన్ని మనం ఇందాక మాట్లాడుకున్న ఆ సమాధి స్థితిలో జీవించేలా చేసే 2వ జన్మను ఒక సద్గురువు ఇస్తాడు. అయితే ఇక్కడ నన్ను బాగా ఆశ్చర్యపరిచిన విషయమేమిటంటే ఈ మొత్తం బ్రహ్మోపదేశ ప్రక్రియ అనేది గురువుకు శిష్యుడికి మాత్రమే
అత్యంత రహస్యంగా జరిగే ప్రక్రియ అని మూలగ్రంథం చెబుతోంది. అవును, 10 మందికి తెలిసేలా చేసే ప్రక్రియ కాదది. ఈ విషయాలన్నీ ప్రస్తావించిన తర్వాత చివరగా గ్రంథం జై గురుదేవ్ అనే వాక్యంతో ముగుస్తుంది. ఈ మొత్తం విశ్లేషణను మనం ప్రస్తుత పరిస్థితులకు అన్వయించుకోవడం చాలా అవసరమనిపిస్తోంది. ఒకసారి ఆలోచిస్తే ఎన్నో శతాబ్దాల క్రితం చెప్పబడిన ఈ సూత్రాలు నేటి ఇన్ఫో ఓవర్లోడ్ యుగానికి ఎంత ఖచ్చితంగా సరిపోతున్నాయో తెలుస్తోంది. నిజమే. మనం పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు స్మార్ట్ఫోన్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా వేల కొద్ది సమాచారాన్ని మెదడులోకి ఎక్కించుకుంటున్నాం కదా. దానికి తోడు ఆఫీసు ఒత్తిళ్లు, సామాజిక హోదా నిలబెట్టుకోవాలన్న ఆరాటం ఇవన్నీ కలిసి మనల్ని ఇదే మన జీవితం అన్న భ్రమలోకి నెట్టేస్తున్నాయి. మనం ఆఫీసులో వేసుకున్న ఆ బాస్ లేదా ఉద్యోగి అనే హోదాను ఇంటికి రాగానే తీసి పక్కన పెట్టేయడం నేర్చుకుంటే మెదడుకు ఎంత ప్రశాంతత లభిస్తుందో ఊహించండి. అవును, మన హోదాలు, మన సంబంధాలు ఇవన్నీ కేవలం మనం ధరించిన పాత్రలు మాత్రమే. మనం ఈ బాహ్య ప్రపంచం గీసిన గీతల కన్నా విశాలమైన వారం అనే ఆ స్పృహ సమాచార భారం నుండి మనల్ని రక్షించే ఒక కవచం లాంటిది. ఈరోజు మన అన్వేషణ ఒక అద్భుతమైన ప్రయాణంలా సాగింది అని చెప్పాలి. పరమగురు పుస్తకంలోని ఆ చక్రీయ విషయ సూచిక ద్వారా ఆధ్యాత్మిక ప్రయాణానికి ఆద్యంతాలుండవని అర్థం చేసుకున్నాం. ఆ తర్వాత ఆదిశంకరాచార్యుల తర్కయుద్ధం ద్వారా అహంకారమంటే నేనే ఈ శరీరాన్ని అనుకోవడమే అని తెలుసుకున్నాం. ఆ నాటకరంగం ఉదాహరణతో మనం పోషించే పాత్రల గురించి, ఆ పాత్రల మధ్యలో ఉండాల్సిన నోబడీ అనే శూన్యస్థితి గురించి చర్చించాం. చివరగా ప్రాచీన గురుకులాల్లోని బ్రహ్మోపదేశమనే పద్ధతి నేటి ప్రాక్టికల్ నాలెడ్జ్కి ఎలా సరిపోల్కుందో కూడా విశ్లేషించాం. ఒక వ్యక్తి తనను తాను ఎలా అర్థం చేసుకోవాలి అనేదానికి ఈ మూల గ్రంథం ఒక చక్కటి కరదీపికలా అనిపించింది కదా. ఖచ్చితంగా. అయితే ఈ మూలాల అన్వేషణను ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్నను అందరి పరిశీలన కోసం వదలాలనుకుంటున్నాను. చెప్పండి. బ్రహ్మోపదేశమనేది జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చే క్రమంలో గురు శిష్యుల మధ్య అత్యంత రహస్యంగా, వ్యక్తిగతంగా జరిగే ఒక ప్రక్రియ అని మనం ఇందాక మాట్లాడుకున్నాం గదా. ఒకసారి మన ఆధునిక విద్యావ్యవస్థను, సమాజాన్ని గమనించండి. ఈ రోజుల్లో ప్రతి చిన్న విషయాన్ని నేర్చుకోవడానికి సర్టిఫికెట్లతో, పబ్లిక్ ప్రదర్శనలతో, సోషల్ మీడియా పోస్టులతో నిరూపించుకోవాలనే ఒక విపరీతమైన పోటీలో ఉన్నాం మనం. 10 మంది మెప్పు పొందకపోతే ఆ జ్ఞానానికి విలువే లేదన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. చాలా కరెక్ట్ పాయింట్ ఇది. ఒక మనిషి నిజమైన జ్ఞానాన్ని తన అంతర్గత అనుభవంలోకి తెచ్చుకునే ప్రక్రియ అత్యంత రహస్యంగా జరగాలని ప్రాచీనులు చెబితే మనం ప్రతిదాన్ని బహిరంగ ప్రదర్శనకు పెడుతున్నాం. మరి ఈ బాహ్య ప్రదర్శనల మీద మోజు మనల్ని ఆ అంతర్గత నిజమైన జ్ఞానానికి దూరం చేస్తోందా? ఆలోచించాల్సిన విషయమే. మనకు నిజంగా అర్థమయ్యే, మన జీవితాలను సమూలంగా మార్చే అత్యుత్తమ పాఠాలు ప్రపంచానికి ఎప్పటికీ తెలియకుండా రహస్యంగా మనలోనే, మన అనుభవంలోనే ఉండిపోతాయా అనేది నా ప్రశ్న. భలే అడిగారు. నిజంగా బాహ్య ప్రపంచమిచ్చే సర్టిఫికెట్ల కన్నా మన అంతరంగంలో జరిగే నిశ్శబ్ద పరిణామమే అసలైన ప్రాక్టికల్ నాలెడ్జ్ అనిపించేలా ఉంది ఈ ఆలోచన. అవును, అంతర్గత ప్రశాంతతను వెతుక్కునే ప్రయాణంలో ఈ ప్రశ్న ఒక దిక్సూచిలా పనిచేస్తుంది అని నా నమ్మకం. ఈ లోతైన ఆలోచనతో శ్రోతలందర్నీ తమ అంతరంగంలోకి ఒక్కసారి తుంగి చూసుకోమని ప్రోత్సహిస్తూ ఈనాటి మన లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ మరో ఆసక్తికరమైన మూలాల అన్వేషణతో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం. నమస్కారం.